నమస్తే ఊసరవెల్లి ఉండవల్లి శ్రీదేవక్కాయ్, ఎలా ఉన్నావు? అది సరే, ముందు మన జగన్ గారి గురించి చెప్పాక తర్వాత నీ ప్రియతమ నేత బొల్లిబాబు గురించి చెబుదు గాని తర్వాత మనము డిస్కస్ చేస్తాం. ముందు మొదలుపెట్టు. ఇక ఆరోగ్యశ్రీ పథకాలు వచ్చేసినాయి. ఇక ఎవరైనా కానీ ఇక హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆగిపోతున్న వాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలంటే స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీ కానీ చేసుకుంటే ఆ బైపాస్ సర్జరీ చేసిన ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష? అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు రంగు మార్చి బొల్లిబాబు గురించి చెప్పు, వింటాను. చెప్పు. అంటే ఎవరు? విజనరీ అంటే ఏంటి? విజన్ అంటే ఏంటి? తోటకూర అంటే ఏంటి? తొక్క అంటే ఏంటి? నాకేం తెలుసు, నువ్వే చెప్పు. ముందు చూపు. అబ్బా నిజమా? ఎంత చక్కగా చెప్పావు అక్కయ్య. విజన్ 2020తో సైబరాబాద్ ని 2000 కోట్లతో 2000 కోట్లతో కట్టి 2 లక్షల కోట్లు దోచేశాడు సిబిఎన్, తెలుసా? 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే 50% ఆదాయం హైదరాబాద్ ది సిబిఎన్ గారు కట్టిన హైటెక్ సిటీ వల్ల. అది కాస్త ఇప్పుడు సైబరాబాద్ అయింది. హైటెక్ సిటీలో బొల్లిగాడు దొబ్బిన ఆస్తి ఎంతో తెలుసా? 10 ఎకరాల బత్తాయి తోట. అది ఎవరి పేరుతో ఉందో తెలుసా? వాళ్ళమ్మ అమ్మన్నమ్మ పేరుతో 10 ఎకరాల బత్తాయి తోట దోచేశాడు హైటెక్ సిటీలో. విజన్ 2047 అని P4 అంటే పి అంటే పిచ్చి పువ్వు, 420 అనక్కయ్య. అవన్నీ కూడా బొల్లిగాడే కదా అక్కయ్య. ఎంత చక్కగా వర్ణిస్తున్నావు అక్కయ్య, యు ఆర్ సూపర్. అంటే పబ్లిక్, పీపుల్ అండ్ గవర్నమెంట్ వీటన్నిటి కూడా ప్రాసిక్యూషన్ లో గాలి, నీరు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ. బొల్లిగాడు సృష్టించింది ఒకటా రెండా అక్కయ్య? గాలి నీరే కాకుండా మనము నుంచి కూడా ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఎన్నెన్నో సృష్టించాడు అక్కయ్య. ఉత్పత్తి చేయొచ్చని కనుగొన్నారు. బొల్లిబాబు మొత్తం ప్రపంచాన్ని సృష్టించాడు అక్కయ్య. నీకు తెలుసో తెలీదు, అంత గొప్పవాడు బొల్లిబాబు. కనుక ఈ రోజు పూర్ టు రిచ్ అంటే విజన్ ఉన్న నాయకుడు సిబిఎన్ గారైతే బాబుకు విజన్ ఎక్కడుంది అక్కయ్య? మొన్నే కదా 2 కళ్ళు పోయాయని బెయిల్ మీద జైలు నుంచి వచ్చి 2 కళ్ళల్లో ఒక కన్ను పొడిపించుకున్నాడు కదా అక్కయ్య. కల్ నాయక్ అంటే మీకు ఒక సంజయ్ దత్ ఒక సాంగ్ పడతారు, నాయక్ నహి కల్ నాయకు మే అని. నీకు కోపం ఉంటే మూతి మీద తన్ను గాని అలాగా సిబిఎన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకక్కయ్య. కల్నాయక్ అని నాకు చాలా బాధగా ఉంది. అంటే ఈ కల్నాయక్ కాస్త జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. మీరు దొంగకి చేతులు తాళాలు పెడితే రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక ఛాన్స్ అంటే జనాలకి ఇక ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. వింటున్నాను కదా అని సొల్లు చెప్పకే అక్కయ్య, ఇంక వెళ్ళిరా. రైతులకి భరోసా కావాలన్నా మీకు ఏ ప్రభుత్వం కావాలి? అన్నీ మూసుకొని ఇంక వెళ్ళిరా అక్కాయ్. బాయ్.